ఇక గుంటూరు జిల్లా లాం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ 125 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈ రోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది, 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్లు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్లు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మామిడికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. పొగాకు 273 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. కోకోకి 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీలు చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు 12 కోట్లు, ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. 100కి ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ 50 నుంచి 90% ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం, కౌలు చేయడం, అప్పులు ఎక్కువ చేయడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం, ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. రైతులకి
పావలా వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు, రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి. నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త, చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు రిజర్వాయర్ అన్నీ కూడా ప్రమాదంలో ఉండేటివి. కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రానికి ఒకప్పుడు 2 సమస్యలు ఎక్కువ ఉండేటివి. నేను కూడా సుదీర్ఘ రాజకీయాలు నేను చూశాను. రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు, ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లుండవు. 10 సంవత్సరాలు పంటేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం. రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే నా జీవితంలో ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం. అది సమర్థవంతంగా చేయగలుగుతాం. రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు. మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం. ఈరోజు ప్రజల్లో కూడా ఒక పక్కన నిన్నే చూశారు మీరు, మన రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఇంత పెద్ద తుఫాన్ వస్తే 2 చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయటపోవడం. ఇంకొక అతను ఎన్ని చెప్పినా వినకుండా సముద్రంలో ఒక చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పవడం. వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చనిపోకూడదనేది నా కోరిక. అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్ని మేనేజ్ చేశాం. ఎంత వర్షం పడుతుందో చూసాం, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం, ఇంటింటికి అలర్ట్ చేశాం, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం. దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని, పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం. అదే సమయంలో మన రైతాంగానికి అందరికి పిలిపిస్తున్నా, ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది నాయకులు రైతుల కోసం పనిచేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు రాయలసీమలో రైస్ కూడా తినేది వాళ్ళు కాదు, రాగులు, సజ్జలు, జోనులే తినేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది ₹2 కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఇది వాస్తవం. అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. రైస్ తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి
న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తా ఉంది.